ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వసాధారణం. హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్ ఎఫైర్స్ చాలానే తెర మీదికి వచ్చాయి, వస్తున్నాయి కూడా. సౌత్ తో పోలిస్తే బాలీవుడ్ లాంటి విషయాలు కొంచెం ఎక్కువే అని చెప్పుకోవాలి. బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న హీరో హీరోయిన్స్ అందరూ కూడా ఒకరితో మరొకరు రిలేషన్ మెయింటైన్ చేస్తూ మరొకరిని వివాహం చేసుకునే వాళ్ళే. అలానే హీరోయిన్ తమన్నాని కూడా ఒక హీరో ప్రేమించాడంట. ఆ వివరాల్లోకి వెళ్తే హీరోయిన్ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 సంవత్సరాలు అవుతున్నా కూడా తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో నటించి తమన్నా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమా ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోస్ అందరితో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. తమన్నా ఇప్పుడు సినిమాల కన్నా వెబ్ సిరీస్ లోనే ఎక్కువగా నటిస్తుంది. తన తోటి హీరోయిన్స్ కాజల్, నయనతార, రకుల్, సమంత లాంటి వారందరూ పెళ్లి చేసుకున్నారు. కానీ తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లోనే నటిస్తూ ఉంది. ఇదిలా ఉంటే తమన్నాని తమిళ స్టార్ హీరో కార్తీ ప్రేమించాడని పాస్ట్ లో కాలీవుడ్ మీడియాలో చాలానే వార్తలు వినిపించాయి. తమన్నాతో కార్తీ వరుస సినిమాల్లో నటించాడు. సిరుతాయి, అవారా, ఊపిరి చిత్రాల్లో కలిసి పనిచేశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య లవ్ ఉంది అని చెప్పేసి చాలానే ప్రచారాలు చేశారు. ఈ ప్రచారాలపై కార్తీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ రూమర్స్ లో ఏమాత్రం నిజం లేదు, కానీ నేను వాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ రూమర్స్ నిజం అవ్వవు, ఎంజాయ్ చేస్తే సరిపోతుంది కదా అని కార్తీ తన మాటల్లో చెప్పుకొచ్చాడు. ఇంకా పెళ్లి తర్వాత నా వైఫ్ నాకు వార్నింగ్ ఇచ్చింది. షూటింగ్స్ లో హీరోయిన్స్ ని టచ్ చేయకుండా నువ్వు యాక్ట్ చేయలేవా అని చెప్పేసి ఇంటికి రాగానే అడిగింది. ఓ రోజున సినిమా షూటింగ్ కి తీసుకెళ్లి లవ్ రొమాన్స్ సీన్స్ ఉన్నప్పుడు హీరోయిన్ ని టచ్ చేయకుండా యాక్ట్ చేయడం కుదరదు అని తనకు అర్థమయ్యే విధంగా చెప్పాను. ఆ తర్వాత ఇదంతా కామన్ అని తను కూడా అర్థం చేసుకుంది అని కార్తీ తన మాటల్లో చెప్పుకొచ్చాడు.